లార్డ్ ఆది కాండము 29వ అధ్యాయము 32వ వచనాన్ని చూసుకుందాం. లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. యాకోబు అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు, లేయా మరియు రాహేలు. లేయా కొంచెము జబ్బు కళ్ళు కలిగినట్టుగా అందహీనంగా ఆమె ఉంది. రాహేలు చిన్న భార్య అందగత్తెగా ఉంది. యాకోబు చిన్న భార్యను ప్రేమించినాడు, పెద్ద భార్యను అంతగా పట్టించుకోలేదు. మరి లేయా పెద్ద భార్య చాలా బాధలో ఉంది, దుఃఖంలో ఉంది. మరి నా భర్త నన్ను ప్రేమించట్లేదే, నేను ద్వేషింపబడుతున్నానే, నాకు అంత వాల్యూ లేదే, నేనేదో గొప్ప వ్యక్తిని కూడా కాదే, నాకు అందం లేదంటే అది నా తప్ప, నా తల్లి గర్భంలో నుంచి నేను ఇలాగే వచ్చినాను కదా. చాలామంది నేటి దినాల్లో బాధపడుతూ ఉంటారు. నా ముక్కు చప్పిడి ముక్కు అండి, నా కళ్ళు కరెక్ట్గా ఉండవండి, నాకు పెద్దగా జుట్టు లేదండి, నేను బలంగా లేనండి, నేను బక్కగా ఉన్నానండి, నేను నల్లగా ఉన్నానండి, లేకుంటే నా ఫేస్ అంత బాగాలేదండి కదండి. చాలామంది బాధపడుతూ ఉంటారు ఏదో ఒక విషయంలో. దేవుడే మనల్ని అందరినీ సృష్టించినాడు. ఆమెన్, హల్లెలూయా. మనల్ని సృష్టించిన దేవుడే. మనం ఈ విధంగా ఉన్నామంటే దేవుని యొక్క కృపనే. అయితే ఒకటి లేదేమో కానీ ఇంకొక విధంగా దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. లేయా అంత అందంగా లేకపోయినా చక్కటి భర్త ఆత్మీయుడైన యాకోబునిచ్చింది. యాకోబు మంచి భర్తనే, కాకపోతే లేయా కంటే ఎక్కువగా రాహేలు ప్రేమించినాడు కదండి. ఇద్దరు భార్యలు ముగ్గురు భార్యలు ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు తప్పవు కదా అండి. మరి ఇది పాత నిబంధనలో, పురాతన కాలంలో ఆ విధంగా వివాహాలు చేసుకునేవారు. కానీ నూతన నిబంధనలో మరి నాయకుడు అన్నవాడు ఏకపత్ని పురుషుడై ఉండాలి, ఒకటే భార్య కలిగి ఉండాలి అని చెప్తా ఉంది బైబిల్. అయితే పురాతన దినాల్లో జరిగిన వివాహం కాబట్టి ఇక్కడ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే లేయా బాధలో ఉంది, పెద్ద భార్య దుఃఖంలో ఉంది, ఆమెకు మరి సరైన న్యాయం జరగడం లేదు. అయితే దేవుడి విషయాన్ని గ్రహించి మరి దేవుడు లేయా యొక్క గర్భాన్ని తెరిచి ఆమెకు చక్కటి కుమారునిచ్చినాడు. ఆ పిల్లోనికి ఒక మంచి పేరు కూడా పెట్టింది, రూబేను. రూబేన్ అంటే మొదటి కుమారుడు అని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే లేయా యొక్క దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చినాడు కదండి. మేబీ ఈరోజు వాక్యం వింటున్న నీవు కూడా ఏదైనా దుఃఖంలో ఉండొచ్చు కదండి. నా భర్త నన్ను ప్రేమించట్లేదండి, దేవుడు నీకు మంచి కుమారుని ఇస్తాడు. నా తల్లిదండ్రులు నన్ను చక్కగా చూసుకోవట్లేదండి, దేవుడే నీకు తగిన సహాయం అందించి జ్ఞానం ఇస్తాడు. నేను తృణీకరింపబడ్డ వ్యక్తిగా ఉన్నానండి, దేవుడు నిన్ను ఉన్నత స్థాయిలో ఉంచుతాడు. నేను కొన్ని విషయాల్లో బలహీనంగా ఉన్నానండి, నాకు ఆలోచన కరెక్ట్గా లేదండి, నా జీవితం బాగలేదండి, నన్ను కొంతమంది ద్వేషిస్తున్నారండి, నన్ను చిన్న చూపు చూస్తున్నారండి. నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తే, ప్రభుకు ప్రార్థన చేస్తే, ప్రభా నాకు ఈ సమస్య ఉందని మొరపెట్టుకుంటే దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు, దీవిస్తాడు. నీకోసం కల్వరి సిలువలో తన ప్రాణాన్ని పెట్టిన యేసు ప్రభువారు నీకోసము అన్ని కార్యములు చేయగలడు. కేవలం నువ్వు ప్రభుని ఆశ్రయించి అయ్యా నాకు ఈ సమస్య ఉందని చెప్తే దేవుడే నీకు మంచి భవిష్యత్తు అనుగ్రహిస్తాడు. గర్భఫలం దేవుడు ఇవ్వగలడు, చక్కటి వివాహం నీకు చేయగలడు, చక్కటి చదువులో నీకు దేవుడు తోడుగా ఉండగలడు, నీ వ్యాపారాన్ని ప్రభు అభివృద్ధి పరుస్తాడు, నీ ఉద్యోగాన్ని దేవుడు దీవిస్తాడు, చక్కటి ప్రమోషన్ కూడా దేవుడు నీకు ఇవ్వగలడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి. వారు ఎక్కడ బలహీన పడుతున్నారో తెలియదు, ఎందుకు బాధపడుతున్నారో తెలియదు, వారిని మీరు దర్శించి తగిన సహాయం అందించి దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, గర్భఫలాన్ని ఇవ్వండి, భూఫలాన్ని దీవించండి, వారికి తోడుగా ఉండి ఆశీర్వదించండి, వారిని, వారి పిల్లల్ని, వారి కుటుంబ సభ్యులను దీవించి మంచి ఆరోగ్యము, ఐశ్వర్యము, దీవెన వారికి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి. మరి మీ ప్రార్థన అవసరతలు నాకు తెలియజేయండి. ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్లో ప్రేయర్ జరుగుతుంది, వాట్సాప్ కాల్లో ప్రేయర్ జరుగుతుంది. మీరు వివరాలకే ఫోన్ చేయండి. మా నంబర్ 8801822777. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన ఎడల ఇదే నంబర్కి ఫోన్పే, గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.